ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కులోన్మాదం పెచ్చరిల్లిపోయి మనుషుల మధ్య, ప్రాంతాల మధ్య పూర్తిగా అడ్డుగోడలు ఏర్పరిచే పరిస్థితి తలెత్తినట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా 1983కు ముందు, 82, 83కు ముందు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పటికీ ఇంతగా కుల రాజకీయాలు పెచ్చరిల్లిన పరిస్థితి లేదు. 83 తర్వాత తెలుగుదేశం పురుడు పోసుకున్న తర్వాత, ఆవిర్భావం తర్వాత అప్పటి వరకు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి వరకు ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదు, ఆ కులానికి ప్రాతినిధ్యం లభించలేదన్న ఏకైక కారణంతో ఆ కులానికి సంబంధించిన వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు లేదా పారిశ్రామికవేత్తలు, మీడియాలో ఉన్నటువంటి వారు అందరూ ఏకోన్ముఖులై ఒక్క తాటి మీదకి వచ్చి తమ కులం వాడిని కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రిగా చూసుకోవాలన్న ఏకైక దృఢ సంకల్పంతో మొత్తం మీద ప్రచారం చేశారు, ముఖ్యమంత్రిని చేసుకున్నారు. కానీ అక్కడి నుంచే కుల రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్లో పెద్దపీట వేసినట్టయింది. పెరిగి పెరిగి పెచ్చరిల్లి 89లో, 88 డిసెంబర్ 25న విజయవాడలో నడిబొడ్డున నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ హత్య తర్వాత చాలా గందరగోళం జరిగింది. కుల రాజకీయాలు పెంచి పెరిగి చివరికి ఆయన హత్యోదంతం దాకా వెళ్ళిన పరిస్థితులు మనం చూసాం. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు మళ్ళీ అలాంటి కులోన్మాదం, కుల రాజకీయాల ఉన్మాదం ఇవన్నీ కనబడుతున్నాయి. దీనికి పరాకాష్ఠగా, దీనికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యం ఉన్న అంశంగా వాళ్ళ కొంతమంది వీటిని బహిరంగ వేదికల మీద మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పదవి విరమణ చేసిన ఐజీ స్థాయి పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, ఆయన ఎంతగా దిగజారి మాట్లాడాలో అంతగా దిగజారి మాట్లాడారు. కానీ ఆయన ప్రసంగం తర్వాత జరిగిన పరిణామం ఏంటి, ఆయన ప్రసంగాన్ని చూసి మరి మరో కులం ఏ విధంగా ఏకీకృతమైంది, ఇది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏ కులాన్నైతే, ఏ రెడ్లనైతే టార్గెట్ చేసి నీచాతి నీచంగా మాట్లాడారో వాళ్ళంతా ఇవాళ మళ్ళీ సంఘటితమై, ఏకీకృతమై మరి తమ వర్గాన్ని కాపాడుకునే లక్ష్యంగా ఆ దిశలో ప్రయాణించే అవకాశం కనబడుతుంది. రెడ్లంతా ఏకమవుతున్నారు. ఇప్పటికే రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో మరి కుల సంఘాలు ముందుకొచ్చి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఈ తాజా పరిణామం తర్వాత పదవీ విరమణ చేసిన ఐజీ స్థాయి వ్యక్తి మరి తన దిగజారుడు రాజకీయాలను, దిగజారుడు వ్యవహార శైలిని బహిరంగంగా వెల్లడించిన తర్వాత మాత్రం ఖచ్చితంగా దీని మీద పరిణామాలు విపరీతంగానే కనబడుతున్నాయి. ఏ రకమైన పరిణామాలు ఉండబోతున్నాయో కూడా రకరకాలుగా అంచనా వేస్తున్నారు. ఎందుకనంటే ఆయన చెప్తున్నారు, 2004లో రాజశేఖర రెడ్డి కులోన్మాదానికి బీజం వేశారు అని. ఆయన బీజం వేసినట్టయితే అప్పటికి రాజకీయాల్లో విసిగిపోయి తెలుగుదేశం వెన్నుపోటు వల్ల ఆ కులానికే చెందినటువంటి కొంతమందిని రాజశేఖర రెడ్డి నేరుగా ఇంటికి వెళ్ళి వారిని బయటికి తీసుకొచ్చి ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఆయన కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా వ్యవహరించినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. కానీ ఆయనకి కులాన్ని అంటగట్టి కులాలకి బీజం వేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డిగా ఈ వెంకటేశ్వరరావు చిత్రీకరిస్తారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా చాలా ఫిల్దీ లాంగ్వేజ్, అనుచితమైన భాష, దౌర్భాగ్యకరమైన భాష, అంటే పామరులు కూడా దిగజారి మాట్లాడుకునేటువంటి భాషను ఆయన మాట్లాడారు.
వాడు వీడు వెధవ సన్నాసి సైకో నోటికి ఏదొస్తే అది మాట్లాడారు. అయితే ఆయనలో కోపం ఉండొచ్చు, తనని సస్పెండ్ చేశారనో తనకి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వలేదనో కోపం ఆవేశం ఉండొచ్చు. కానీ దాన్ని వ్యక్తీకరించే పద్ధతి మాత్రం అది కాదు. ఎందుకంటే ఆ రోజున మిమ్మల్ని ఒక్కడిని సస్పెండ్ చేస్తేనే ఎంత బాధపడితే ఇవాళ చంద్రబాబు వచ్చి రాగానే ఎంతమందిని సస్పెండ్ చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు అత్యద్భుతమైనటువంటి అధికారిగా ఆయనకి ట్రాక్ రికార్డు ఉంది. అద్భుతంగా పనిచేసిన నిజాయితీ పరుడుగా ఆయనకి ట్రాక్ రికార్డు ఉంది. ఏం తప్పు చేశారని ఆయన్ని సస్పెండ్ చేశారు. విశాల్ గున్ని యువకుడు, నిజాయితీ పరుడు, సమర్థుడిగా పేరు తెచ్చుకున్నటువంటి విశాల్ గున్నిని ఏం తప్పు చేశారని సస్పెండ్ చేశారు. కాంతిరాణా టాటా ఎక్సలెంట్ ఆఫీసర్గా ఆయనకి ట్రాక్ రికార్డు ఉంది. ఆయన్ని ఏం తప్పు చేశాడని ఆయన్ని సస్పెండ్ చేశారు. అట్లాగే పివి సునీల్ కుమార్ ఇంటెలిజెన్స్లో సిఐడి అధికారిగా ఉన్నారు. ఆయన ఏం తప్పు చేశాడని ఆయన సస్పెండ్ చేశారు. వీళ్ళే కాదు, మనం ఏదో 4-5 పేర్లు చెప్పాం. దాదాపు 16-17 మందిని సస్పెండ్ చేసి సీనియర్ ఆఫీసర్స్ని, సమర్థుల్ని, నిజాయితీ పరుల్ని ఇంట్లో కూర్చోబెట్టారు ఇవాళ. మరి వాళ్ళందరూ కూడా ఇలాగే మాట్లాడితే చంద్రబాబుకి కులోన్మాదం పెరిగిపోయింది, కుల పిచ్చి పెరిగిపోయిందని మాట్లాడితే ఎంత నీచంగా దౌర్భాగ్యంగా ఉంటుంది, ఎలాంటి సందేశం ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి స్థాయిని మరిచిపోయి మాట్లాడటం ఎప్పుడైనా తప్పు. అదొకటే కాదు, కేవలం సస్పెండ్ చేయడమే కాదు, రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారిని అయినటువంటి శ్రీలక్ష్మిని పక్కకి జరిపి వేరే వాళ్ళకి పిఎస్ మరి చీఫ్ సెక్రటరీగా పదవి ఇచ్చారు. మరి ఆమె బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా చెప్తున్నారు. మరి ఎందుకు ఆమెను పక్కన పెట్టినట్టు? ఆమెనే కాదు, మరికొంతమందిని కూడా నిర్దాక్షిణ్యంగా అడిచేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరైతే దాదాపు 23-24 మంది ఈ విధంగా బాధపడుతున్నారు, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఇతర సీనియర్ అధికారులు కానీ, వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వకుండా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. మరి వీళ్ళని చెప్పుకోవాలి. సో ఎవరైనా సరే రాజకీయ కారణాలతో ఏదైనా ఇటువంటివి జరిగినప్పుడు వాటి మీద తప్పకుండా పోరాడచ్చు, ప్రభుత్వం మీద పోరాడచ్చు, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయొచ్చు, లేదా కోర్టుల్ని ఆశ్రయించవచ్చు, లేదా ట్రిబ్యునల్స్ని ఆశ్రయించవచ్చు, లేదా ఇంకేదన్నా ఉన్నతమైనటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్న వారిని ఆశ్రయించవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ బయటికి వచ్చి ఈ రకంగా నీచంగా మాట్లాడటం మాత్రం సమంజసం కాదు. అది పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, విశాల్ గున్ని కానీ, కాంతిరాణా టాటా కానీ, పివి సునీల్ కుమార్ కానీ, శ్రీలక్ష్మి కానీ వీళ్ళందరూ బయటకు వచ్చి ఇలా మాట్లాడలేదే. మీ వ్యవహార శైలి ఇవాళే కాదు, మొదటి నుంచి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మీరు మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, భయపెట్టి, ఉజ్జగించి, రకరకాల పద్ధతుల్లో లొంగదీసి వారిని గోడదూకేలా చేశారన్నది మీ పైన అభియోగం. అందుకు అనేక రకాల దృష్టాంతాలు, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు వైసీపీ దగ్గర ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. కాబట్టి వారు ఖచ్చితంగా వాటన్నిటినీ బేస్ చేసుకునే మీ పైన అపనమ్మకంతో మిమ్మల్ని దూరంగా ఉంచి ఉండొచ్చు. మీరు వాటన్నిటికీ సమాధానం చెప్పుంటే, లేకపోతే నేను చేయలేదని మీరు చెప్పగలిగి ఉంటే, ప్రూవ్ చేసుకుని ఉంటే ఒకవేళ మీకు పోస్టింగ్ ఇచ్చేవారేమో. కానీ మీరు నేరుగా ఈ బలవంతపు పార్టీ మార్పిళ్లకు ప్రోత్సహించారు, పాల్పడ్డారన్న మీపై అభియోగాన్ని మీరు ఎక్కడా కడిగేసుకోలేకపోయారు, తుడిచేసుకోలేకపోయారు. ఆ కారణంగానే మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు. అంత మాత్రాన మీరు రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిగా, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అధికారిగా మీరు ప్రభుత్వం తరఫునే పోరాడాలి, రాజ్యాంగ పరంగానే పోరాడాలి. ఒకవేళ ఇప్పుడు కూడా ఏదన్నా ఉంటే ఆ విధంగానే హుందాగా మాట్లాడాలి. కానీ మీరు హుందాతరం కోల్పోయి దిగజారి, పాతాళానికి దిగజారి మాట్లాడటం వరకు సమంజసమైన విషయంగా తీసుకోవట్లేదు. ఖచ్చితంగా ఇది మీ స్థాయికి తగని పని. అసలు ఒక ఐఏఎస్ అధికారిగా కొన్ని వ్యాపారాలు నిర్వహించారని, కొన్ని బినామీ పేర్లతో అవినీతికి పాల్పడ్డారని మీపై ఉన్నటువంటి అభియోగాలను, ఛార్జ్షీట్లను మీరు ఎక్కడా పేర్కొంటలేదు.
వాటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోర్టులో ఛాలెంజ్ చేసింది. వాటిలో కొన్నిటి ధృవీకరించింది. మరి వీటన్నిటినీ కాదని ఎందుకు అలా రెచ్చిపోయారో అర్థం కాదు. అయితే అది రెచ్చిపోవడం వల్ల ఇప్పుడు జరిగింది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి మేలు జరిగింది. ఎందుకంటే 24 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గంలో కొంత అలక, కొంత వారు జగన్మోహన్ రెడ్డి పైన కొంత వ్యతిరేకత వ్యక్తమైనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అదంతా కూడా పక్కకి పోయి ఆ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వెనుదన్నుగా నిలవడానికి సిద్ధపడుతున్నారు. మీరు వారందరినీ ఏకం చేయడానికి మీ అంతటా మీరే నడుం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేసినట్టయింది. ఇప్పుడు ఎంత కాదన్నా అవునన్నా ఖచ్చితంగా ఆ సామాజిక వర్గం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడటానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ఈ విధమైన ఉన్మాద పోకడలు మాత్రం ఖచ్చితంగా తగినవి కాదు, సమంజసం కాదు, సహేతుకం కాదు. వీటిని ప్రోత్సహించడానికి వీల్లేదు. గతంలో ఎన్నో రకాలు చూసాం మనం ఇంతకుముందే నేను చెప్పాను. 83 తర్వాత పెచ్చరిల్లిపోయినటువంటి ఉన్మాదం ఒక రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా 2 కులాల మధ్య తీవ్రమైనటువంటి ఒక సంకుల సమరాన్నే సాగించినటువంటి పరిస్థితి. అటు కాపులు, ఇటు కమ్మ. చివరికి రంగ హత్య దాకా అది కొనసాగింది. ఆయన హత్య తర్వాత కొన్ని రాజకీయ శక్తులు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కూర్చోబెట్టి సమన్వయపరిచి ఇలాంటి ఘర్షణలు పనికిరావని, రాష్ట్రాభివృద్ధికి ఇవి అడ్డుగోడలుగా మిగిలిపోతాయని వీటిని ఎక్కడికెక్కడ అణిచివేయడానికి ప్రయత్నించినప్పుడు కొంత మేరకు అదుపులోకి వచ్చింది. అదే కనుక కొనసాగుంటే ఇప్పటికీ ఆ సంకుల సమరం అలాగే ఉండేది. అయితే మీ రాజకీయ లక్ష్యాల కోసం, రాజకీయ స్వార్థం కోసం మీరు ఎవరి కాళ్ళైనా పట్టుకునేటువంటి నైత్యం కనబడుతుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు కాపుల్ని కలుపుకొని ఉండొచ్చు. కాపులు కూడా వారి రాజకీయ లక్ష్యాల కోసం, అవసరాల కోసం కులస్తులతో కలిసి ఉండొచ్చు. కానీ ఏనాటికైనా వీరి మధ్య మనసులో గూడు కట్టుకుని ఉన్న లేదా అంతరార్థంగా రగులుతున్నటువంటి ఈ కుల ఉన్మాదం మాత్రం సమసిపోయేలా కనబట్టలేదు. ఎందుకంటే మీరు ఇలా పదే పదే రెచ్చగొట్టినా, పదే పదే కెలుగుతున్నా ఆ పుండు మానేలా లేదు. అది మీరు ఇప్పుడు రెడ్ల కులం మీద మాట్లాడినా రేపు పొద్దున కాపులకు రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఏ విధంగా చూసినా ఇలాంటి కులోన్మాద ప్రసంగాలు మాత్రం సమంజసం కాదు. ఏబి వెంకటేశ్వరరావు ప్రసంగం తర్వాత అనేక వర్గాలు, అనేక మంది దాన్ని ఖండించారు. ఇది తప్పని మాట్లాడారు. ఇలాంటి ప్రసంగాల వల్ల సమాజంలో పెడపోకరులు, పెడధోరణులు పెచ్చరిల్లేటువంటి అవకాశం ఉందని కూడా తెలియజెప్పారు. అయితే ఒక వర్గానికి ఇది చాలా ఆనందకరంగా ఉండొచ్చు. ఆయన సామాజిక వర్గానికి ఆయన ప్రసంగం చాలా అద్భుతంగా అనిపించి ఉండొచ్చు, అది కడు ప్రశంసనీయంగా కనిపించి ఉండొచ్చు. కానీ మిగతా వాళ్ళు ఎవరూ కూడా దాన్ని సహించట్లేదు. ఇవాళ జరుగుతున్నటువంటి పాలనలో కూడా ఈ రకమైన పోకడే అణువణువున కనబడుతోంది. అన్ని సందర్భాల్లోనూ ఈ రకమైన కుల వివక్ష కనబడుతోంది. ఇవాళ కూడా బయటకు వస్తున్నారు. ఇవాళ కూడా రకరకాల వర్గాలు బయటకు వస్తున్నాయి, మాట్లాడుతున్నారు. కానీ ఇంత దిగజారి మాత్రం మాట్లాడటలేదు. వాడు, వీడు, నీచుడు, సైకో, వెధవ ఇలాంటి మాటలను ఎక్కడ ఉపయోగించట్లేదు. చంద్రబాబుని రాజ్యాంగపరంగా లేదా ప్రభుత్వ పరంగా ఆయన మీద పోరాడితే పోరాడాలి, తప్పదు. ఎందుకంటే పోరాటం తప్ప గత్యంతరం లేని పరిస్థితుల్లో పోరాడతారు. కానీ వ్యక్తిగతంగా దూషిస్తే మటుకు ఎవరూ సహించరు. ఇప్పటికైనా ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు తమ తప్పును తెలుసుకొని ఏదో పొరపాటు అయింది, ఇలా మాట్లాడటం, ఆవేశంలో మాట్లాడాలని హుందాగా చెప్పుంటే ఆయన గౌరవం మరింత పెరిగి ఉండేది, ప్రతిష్ట కూడా పెరిగి ఉండేది. కానీ ఆయన అలాంటివేమీ చెప్పే స్థితిలో లేదు. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో అధికారిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన వ్యవహార శైలి మొత్తం ఇలాగే ఉండేది, దురుసుగా ఉండేది. లేదా ఆయన ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు అన్నట్టుగా వ్యవహరించేవారు.
ఇవన్నీ కూడా వినపడుతున్నాయి ఇప్పుడు కొత్తగా మాటలు. ఏది ఏమైనా కొత్త ప్రభుత్వం వచ్చాక పెడపోకడలు పెరిగిపోయాయి, పెడధోరణులు పెరిగిపోయాయి, ఉన్మాదం పెరిగిపోయింది, ఉద్రేకతలు పెరిగిపోయాయి. తత్ఫలితంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎక్కడ పడితే అక్కడ అశాంతి నెలకొంటుంది. కక్షలు కార్పణ్యాలు పెరిగిపోయాయి. తత్ఫలితంగా కుట్రలు పెరిగిపోయాయి, కుతంత్రాలు పెరిగిపోయాయి. వీటన్నిటికీ బీజం వేస్తున్నది ఈ కులోన్మాదం, ఈ రకమైన వ్యక్తిగత పూజ, వ్యక్తిగత ఉన్మాదం. వీటిని ఎంతవరకు తగ్గించగలిగితే అంతవరకు తగ్గిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు వెల్లివిరుస్తాయి. చూద్దాం, మరి ఆ రకమైన ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయేమో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని